వేయాలనుకున్నాం. భారతదేశానికి వెన్నెముక రైతు లేదే ఈరోజు తిండి లేదు. మనిషి బతుకున్నాడంటే రైతే ముఖ్యం. రైతు పండించే ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డి విటమిన్ తక్కువ ఉందా, కాల్షియం తక్కువ ఉందా, ఐరన్ తక్కువ ఉందా, మనం వెంటనే ఏం చేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తున్నాం. మనకి మన బాడీలో ఏం తక్కువ ఉందో దాన్ని తీసుకొని మనం వేసుకుంటున్నాం. అలాగనే సాయిల్కి ఏం తక్కువైంది అనేది మనం ఈ సాయిల్ టెస్ట్ కిట్ ద్వారా దాంట్లో ఏం తక్కువైందో దాన్ని మాత్రమే మనం వేసుకోవాలి. ఇప్పుడు కాల్షియం ఉంది అనుకోండి, ఆ కాల్షియాన్ని మళ్ళీ మనం వేసాం అనుకోండి, బాడీలో ఎక్కువై హెల్త్ ప్రాబ్లమ్స్ వేరేగా వస్తాయి. ఇప్పుడు మన సాయిల్కి ఏం కావాలనేది మన సాయిల్ టెస్ట్ కిట్ ద్వారా మనం చూసుకొని దానికి తగిన మందుల వరకే మనం వాడుకోవాలి. ఇప్పుడు ఎరువులు తీసుకొచ్చి బయట వేస్తున్నారు, బయట ఆ పని చేస్తున్నాయి, చాలా వరకు పని చేయట్లేదు. మీరు తీసుకొచ్చి వేస్తున్న మందులు పనిచేయట్లేదు. మనకు పనిచేసే మందులు ఏంటంటే జీవామృతాలు, మన ఆవుల నుంచి వచ్చిన పేడ, మట్టిలో ఎరువు, ఇవన్నిటికీ దాంట్లో ఆల్రెడీ పురుగులు ఉంటాయి. ఆ పురుగుల వల్ల మన దానికి మట్టి జీవం పోసుకుంటుంది. కాబట్టి మీరు అలాంటి వాటిని ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఆవు పంచతాన్ని ఆల్రెడీ వేరే పంట వేసే ముందు దాంట్లో వేసుకునే గింజలు, మినుములు కానీ ఏమో వేసుకుంటుంటారు. దానికి మనం జీవాన్ని ఇచ్చి మనం దాంట్లో మళ్ళీ మనం వరి పెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఉంది కదా అని చెప్పి వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ భూమిని కూడా మనం రీఛార్జ్ చేసుకోవాలి. భూమికి కూడా జీవం ఉంది, భూమిని కూడా మనం రీఛార్జ్ చేసుకోవాలి, దానికి కూడా మనసు ఉంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈరోజు మీ అందరికీ మాకు తగినంత సహాయం మేమేదో చేద్దామని ఒక చిన్న సహాయంతో మేము మొదలుపెట్టాము. అదేంటంటే స్ప్రేయర్స్ ఇద్దాము, టార్పాలిన్స్ ఇద్దాము. కొంతమందిని చూశాను, వరి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఆ టార్పాలిన్స్ అవి మన దాంట్లోనే ప్రోగ్రామ్ ముందుగా స్టార్ట్ చేద్దామని బాలరాజు గారు మినిస్టర్ గారితో మాట్లాడి, మన జయకుమార్ సార్తో మాట్లాడి ముందు మన పొలంలోనే చేద్దాము, బయట ఎక్కడ వద్దు, మన వాళ్ళు రైతులు, మన వాళ్ళు, మన అనే దీంతో మేము ముందు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈసారి మాకు శాంక్షన్ అయింది ఎస్టీ రైతులకి. దాని తర్వాత వేరే కూడా చేస్తాము. కానీ ఇది చిన్న కార్యక్రమం, మేము ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము.